హెడ్లైన్స్ చూద్దాం. బాడంపేట్ కేంద్రంగా ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయాలి, బీజేపీ డిమాండ్. హైదరాబాద్ పీపుల్ ప్లాజా వద్ద ఆప్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2K రన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీల ఉద్యమం సుదీర్ఘకాలంగా తీవ్రంగా కొనసాగుతుందని బీసీ సంక్షేమ సంఘం. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా కార్తల్, ఆమనగల్లు మండలాల్లో ఆమె పర్యటించారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని న్యామత్ నగర్ లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. బాలాపూర్ మండలంలోని మీర్పేట్, బడంగ్పేట్, జల్పల్లి, తుక్కుగూడ, ఆదిబట్ల, తుర్కయంచల్ తదితర ప్రాంతాలను కలుపుకోవడం బడంగ్పేట్ కేంద్రంగా ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మరియు టీఆర్ఎస్ పార్టీలు శంషాబాద్ ను జోన్ గా ఏర్పాటు చేయించి ఒక వర్గానికి మేయర్ పీఠం దక్కే విధంగా మతపరమైన కోణంలో నిర్ణయాలు తీసుకుంటున్నారని వారు ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి, సమానత్వానికి విరుద్ధమని పేర్కొన్నారు. బడంగ్పేట్ ను కేంద్రంగా పెట్టి జోన్ ఏర్పాటు చేయాలన్న అంశంపై ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు నిజంగా బడంగ్పేట్ ప్రజలపై గౌరవం, అభిమానం ఉంటే వెంటనే బడంగ్పేట్ ను జోనల్ ఆఫీస్ గా డిక్లేర్ చేయాలని వారు స్పష్టం చేశారు. లేకపోతే ఈ రెండు పార్టీలు మత శక్తులకు లొంగిపోయాయని ప్రజలు భావించే అవకాశం ఉందని హెచ్చరించారు. శంషాబాద్ జోన్ చేయడం అంటే భవిష్యత్తులో శంషాబాద్ జోన్ ను చార్మినార్ మున్సిపల్ కమిషనరేట్ లో విలీనం చేసి మేయర్ గా మజ్లిస్ పార్టీ వ్యక్తిని చేసే కుట్రలకు పాల్పడుతూ ఉంది. ఈ విషయాన్ని బాలాపూర్ మండల ప్రజలు, బడంగిపేట కార్పొరేషన్, మీర్పేట కార్పొరేషన్, జల్పల్లి ప్రజలు, తుక్కుగూడ, తుర్కయంజాల్, ఆదిబట్ల ప్రజలు దీన్ని గమనించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి ఒక విజ్ఞప్తి చేస్తాం. దయచేసి మీకు ఈ ప్రాంత ప్రజల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, అభిమానం ఉన్నా తక్షణమే మీరు ఈ యొక్క ప్రభుత్వంతో పోరాడి ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఈ ప్రాంతాన్ని బడంగ్పేట కార్పొరేషన్ను ప్రత్యేక జోన్గా ఏర్పాటు చేయించి, ఏర్పాటైన తర్వాత రేపు ఎన్నికలు వస్తే కార్పొరేషన్కు అప్పుడు బడంగ్పేట ప్రాంతాన్ని కమిషనరేట్ చేస్తారా, ఎల్బీ నగర్ని చేస్తారా, అది ప్రభుత్వ ఇష్టం. కానీ మమ్మల్ని ఆ కొనాకు ప్రజలు పోలేని జాగకు శంషాబాద్ను జోన్ పెట్టి ఈ యొక్క చార్మినార్లో విలీనం చేసి ఎంఐఎం పార్టీని ముస్లింలకు అనుకూలంగా ఈ నిర్ణయాలు చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మజ్లిస్తో లోపాయికారిగా ఒప్పందం చేసుకొని ముస్లింల ఓట్ల కోసమే ఈ కుట్రలకు పాల్పడుతూ ఉందని చెప్పి బీజేపీ భావిస్తూ ఉంది. ఇప్పుడు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఒకటేమో శంషాబాద్ జోన్ చేశారు, రెండవదేమో ఈ యొక్క రాజేంద్ర నగర్ జోన్ చేశారు. ఒక నియోజకవర్గంలో 2 జోన్లు చేసి ఈ కుట్రలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ముస్లిం సంతుష్టీకరణ ఎందుకు జరుగుతూ ఉంది, ఈ ప్రాంత ప్రజలు ఏం పాపం చేశారని ఈ యొక్క కాంగ్రెస్ను, బీఆర్ఎస్ను ప్రశ్నిస్తూ ఉన్నాం. నేను బాలాపూర్ మండల ప్రజల్ని, మీర్పేట, బడంగ్పేట, జల్పల్లి, తుక్కుగూడ, ఈ యొక్క ఆదిబట్ల, తుర్కయంజాల, హస్తినాపురం ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రేపు మన జీవితాలను, మన అభివృద్ధిని, మన సంక్షేమాన్ని, మన పిల్లల భవిష్యత్తును నాశనం చేయడానికి ఈ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తూ ఉన్నాయి. మనం చైతన్యవంతమై భారతీయ జనతా పార్టీ ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉంది. కాబట్టి బీజేపీ చేపట్టే ఈ యొక్క ఆందోళనలకు, ఉద్యమాలకు మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. భారత్ మాతాకి జై. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు, ప్రత్యేకించి బడంగ్పేట కార్పొరేషన్, మీర్పేట కార్పొరేషన్, జల్పల్లి మున్సిపాలిటీ ప్రజలు ఈ యొక్క కార్పొరేషన్లను, మున్సిపాలిటీని చార్మినార్ జోన్లో కలపొద్దు, బడంగిపేట జోన్గా నూతనంగా జోన్ ఏర్పాటు చేసి బడంగిపేట ప్రకటించాలని ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. దానికి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఇచ్చి పోరాటం చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఒకటి కోరుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మరొకటి చేసింది. శంషాబాద్ను జోన్ చేసింది.
శంషాబాదు బడంగ్పేట నుండి మీర్పేట నుండి బాలాపూర్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, అది చివరగా ఉంటుంది. దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ తక్షణమే పునఃసమీక్షించి బడంగ్పేటను జోన్గా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. ప్రజల పరిపాలన సౌలభ్యం కోసం ప్రజలకు అందుబాటులో జోనల్ కార్యాలయం పెట్టాల్సిన కోరుతా ఉంది. నేను యొక్క బడంగ్పేట, మీర్పేట, జల్పల్లి ప్రజలకు ఒక విజ్ఞప్తి చేయబోతా ఉన్నాను. అన్నలారా, తమ్ముళ్ళారా, అక్కలారా, చెల్లెల్లారా, పెద్దలారా, అన్ని పార్టీల వారికి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి అర్థం చేసుకోండి. ఈనాడు శంషాబాద్ జోన్లో మన బడంగ్పేట్, మీర్పేట్, జల్పల్లిలను కలపడం అంటే రేపు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ముస్లింల ఓట్ల కోసం, మజ్లిస్ పార్టీ యొక్క మెప్పు కోసం చార్మినార్ కమిషనరేట్ లో మజ్లిస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి మేలు చేయడానికే ఈ కుట్రలు, కుతంత్రాలు, ఈ ప్రణాళికలు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దయచేసి బడంగ్పేట కార్పొరేషన్, మీర్పేట కార్పొరేషన్, జల్పల్లి, ఆదిబట్ల, తుర్కేంజాల్, తుక్కుగూడ ఈ మున్సిపాలిటీల ప్రజలు ఆలోచన చేయాలి. రే మత శక్తులను, ముస్లింలను ఈనాటి ప్రాంతంలో మజ్లిస్ పార్టీ చేతుల్లో పెట్టడానికే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఏదో ప్రజల్ని మైండ్ సెట్ ని పక్కదారి పట్టించడానికి శంషాబాద్ జోన్ లో చేశాం. అసలు ప్రజలు ఆలోచించాలి, కౌలు కళాకారులు, పాత్రికేయులు ఆలోచించాలి. బడంగ్పేట కేంద్రమా అన్ని మున్సిపాలిటీలకు, శంషాబాదు ఒక మూలకు, పశ్చిమాన మూలకు ఉన్నటువంటి ప్రాంతము సెంటర్ పాయింట్ అవుతుందా ఒకసారి ఆలోచించాలని కోరుతా ఉన్నాం. దయచేసి ఈ విషయాన్ని, ఇప్పటికే మనం చూసాం, ఎన్నో ఇబ్బందులు పడుతా ఉన్నాం. ఇప్పటికైనా దయచేసి ఈ యొక్క బాలాపూర్ మండలాన్ని, ఆదిబట్ల, తుక్కుగూడ, ఈ యొక్క తుర్కేంజాల, హస్తినాపురం ఈ ప్రాంతాలను బడంగ్పేట జోన్ గా డిక్లేర్ చేయాలి. భవిష్యత్తులో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు, ఎంఐఎం పార్టీ చేతిలో మేయర్ పదవిని పెట్టేటువంటి కుట్రలకు ఈ యొక్క శంషాబాద్ జోన్ రేపు చార్మినార్ కమిషనరేట్ లో కలిపేటువంటి చీకటి ఒప్పందం కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్నదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ప్రజలు చైతన్యవంతం కావాలి, యువత చైతన్యవంతం కావాలి, జాతీయ భావాలు గల సోదర సోదరిమణులు ముందుకు రావాలి. దేశం కోసం, ధర్మం కోసం, ఈ సమాజ రక్షణ కోసం మనమంతా మన ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిందిగా మీ అందరికీ నేను ఒక బీజేపీ రాష్ట్ర నాయకుడిగా, కులం శంకర్ రెడ్డిగా విజ్ఞప్తి చేస్తానని. భారత్ మాతాకి జై. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో 2 నెలల పరిపాలనలో ప్రజలకు గుంతలమయం తప్ప మరేమీ చేయలేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ మాజీ అధ్యక్షుడు బుర్రా రామగౌడ్ తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద ఆప్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2K రన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా బుర్రా రామగౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు గుంతలమయంగా మారి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నా నగర మేయర్ ఏమీ చేస్తున్నారని ప్రశ్నించారు. ట్యాక్స్ల రూపంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్న డబ్బులను ఎక్కడ వినియోగిస్తున్నారని నిలదీశారు. రోడ్ల దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆప్ నాయకురాలు హేమ మాట్లాడుతూ గుంతల రోడ్ల వల్ల ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే సంవత్సరం పాటు రాష్ట్ర వ్యాప్తంగా గుంతల రోడ్లపై ప్రజలను చైతన్యం చేస్తామని, రోడ్లు పూర్తిగా బాగయ్యే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదలబోమని ఆప్ నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు మనం ముందుంచుదాం, అందరూ వెనక్కి రావాలి, సరేనా? అంటే మన వాళ్ళందరూ కొంచెం ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. కొంచెం లైన్ గా నిలబడండి, ముగ్గురుగా. పొట్టిగున్న వాళ్ళు కొంచెం ముందు ఉండాలి. సో దయచేసి వాకును మొదలు పెడదామా నాయకులు? ఇంకో జెండా పట్టుకోవాలా?
రైట్ జిందాబాద్ 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 మనందరూ నాయకులందరూ ముందుకెళ్ళిపోతున్నారు జరా ప్లీజ్ వెనక్కి రావాలి మన నాయకులు. మన కోసం కావాల్సిన కార్యకర్తల్ని మనం ముందుంచుదాం. అందరూ వెనక్కి రావాలి, సరేనా? గుంతలు లేని నగరంగా హైదరాబాద్ ను తయారు చేయాలి. గుంతలు లేని నగరంగా తయారు చేయాలి. గుంతలు లేని నగరంగా తయారు చేయాలి. గుంతలు లేని నగరంగా హైదరాబాద్ ని İnkılap! 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 Aman! Arvind Kejriwal! Arvind Kejriwal! Arvind Kejriwal! Pothole free Hyderabad! Pothole free! Pothole free! గుంతలు లేని హైదరాబాద్! గుంతలు లేని గుంతలు లేని గుంతలు లేని फोटो एक फोटो हाथ ऊपर ही रखो सब लोग గుంతలు ఆద్మీ పార్టీ ఇంక్విలాబ్ ఇంక్విలాబ్ अभी ऊपर जाके और डिसिप्लिन सब जने डिसिप्लिन से आगे थोड़ी देर कोई आग चलना, फिर थोड़ी देर के बाद पीछे हो जाना, दूसरे लोग आगे आते, थोड़ी देर थोड़े लोग आगे आते रहना, आगे धक्का मुक्की नहीं करना, ठीक है? सब लोग सामने आए, रोड ब्लॉक हो जाता, ठीक है? डिसिप्लिन से चलना। अंदर के साथ स्लोगन इंकलाब 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 आम आदमी पार्टी आम आदमी पार्टी आम आदमी पार्टी और अरविंद केजरीवाल अरविंद केजरीवाल अरविंद केजरीवाल पोथोल फ्री पोथोल फ्री पोथोल फ्री గుంతలు లేని హైదరాబాద్ గుంతలు లేని హైదరాబాద్ గుంతలు లేని గుంతలు లేని గుంతలు లేని హైదరాబాద్ పోథోల్ ఫ్రీ హైదరాబాద్ గుంతలు లేని హైదరాబాద్ పోథోల్స్ లేని గుంతలు లేని పోథోల్స్ లేని ఏరియాలలో మా గల్లీలలో నున్నగా రోడ్లు ఉండొద్దా? మా ఏరియాలో గుంతలు ఉండాలా? నీ ఏరియాలో మంచిగా ఉండాలా? ఈ రోజు రేవంత్ రెడ్డి ఇలాకాకు పోతే ఆయన నున్నగా నూనె పోతే జారా అంతా నున్నగా రోడ్లు చేస్తున్నారు. మరి ఈ రోజు కుత్బుల్లాపూరే కావచ్చు, కుకట్పల్లి కావచ్చు, ఖైరతాబాదే కావచ్చు, ఈ రోజు జూబ్లీ హిల్స్, నాంపల్లి, ఉప్పల్, ఈ నియోజకవర్గాల పరిస్థితి ఏంది? ఈ నియోజకవర్గాలు జిహెచ్ఎంసీలో కావా? 300 వార్డులు చేసినవే. నీకు పని చేయడం చేత కానప్పుడు 300 వార్డులు చేస్తే ఏంది? 3000 వార్డులు చేస్తే ఏమవుతుంది? నిధులు సక్రమంగా ఇవ్వనప్పుడు, ఆ నిధులు కాంట్రాక్టర్లు దుర్వినియోగం చేస్తున్నప్పుడు నీ ప్రభుత్వం ఉండి ఏం చేస్తుంది? వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకున్నావని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా ఈ పోరాటం ఆగదు. మా రాష్ట్ర నాయకులందరూ కలిసి ఖచ్చితంగా ఈ జిహెచ్ఎంసీలో ప్రజల పోరాటం, ప్రజల కోసం పోరాటం, ఇది రాజకీయ కక్షగానే కాదు. ఈ ప్రజల యొక్క ఇబ్బందులు, ప్రజల యొక్క సమస్య, ఇది తెలంగాణ, ఈరోజు హైదరాబాద్ ప్రజల సమస్య. కాబట్టి రోజు వేల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, 100 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, చచ్చిపోయిన పట్టించుకునే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్కి, ముఖ్యంగా ముఖ్యమంత్రికి, గద్వాల్ విజయలక్ష్మికి, జిహెచ్ఎంసీ కమిషనర్కి చిట్ట చివరికి ఈ రోడ్లో ర్యాలీ చేయాలంటే మీకు 11,000 కట్టాలనా? ఎందుకు కట్టాలండి? హెచ్ఎండిఏకి హక్కు లేదా? మాకు నడిచే హక్కు లేదా? నడిచే హక్కు మాకు లేదా? ఈ జిహెచ్ఎంసీలో మేము ట్యాక్సులు కట్టట్లేదా? అంటే
ఎట్లుందంటే ప్రభుత్వం ఈ డబ్బులన్నేమో ప్రభుత్వానికి ఇవ్వాలంట, కానీ ప్రభుత్వం నుంచి వచ్చే రోడ్లే కావచ్చు మిగతా విషయాల్లో ప్రభుత్వం పట్టించుకోదట. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం ఆగదని ఈ వాక్ ద్వారా తెలియజేస్తూ, ఈ వాక్ని ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఏరియాలో కంటిన్యూగా ఈ వాక్ని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులందరూ ఈ రోజు నుంచి మొదలు పెడితే సంవత్సర ప్రాతిపదికన గుంతలు పూడ్చే వరకు జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు కావచ్చు, ఇప్పుడు 12 మంది నేసిన కమిషనర్లు కావచ్చు, ఎప్పటికప్పుడు కలుస్తూ ప్రభుత్వానికి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నారు. కానీ మన పార్టీ నేతలకు కానీ అండ్ మిగతా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ సమస్య ఏంటంటే మనకి రోడ్లు అనేది గుంతల రోడ్లు ఉండడం వల్ల యాక్సిడెంట్స్ అయిపోయి ఈ రోజు చూసుకుంటే ఫ్యామిలీలు బయటికి వచ్చారంటే మళ్ళీ ఇంటికి వెళ్ళగలుగుతారా లేదా అనే భయం భ్రాంతులతోని గురవుతుంది. సో అలాంటి పరిస్థితి, రోడ్ల పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చేసి నేను గత ప్రభుత్వం ఏం చేయలేదు, ఇప్పుడు మేము చేస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చేసి ఒక మేనిఫెస్టో తీసుకొచ్చేసి అట్లీస్ట్ ఒక రోడ్స్ కూడా మనం ఫస్ట్ బయటకు వస్తే పని కోసం రావాలి అంటే రోడ్డు మీదకి రావాల్సిందే. ఆ రోడ్లు కూడా బాగలేకుండా చేస్తున్నారంటే ఇంకా తను ఏ పరిపాలన చేస్తారు? ఎంతసేపటికి వచ్చేసి ఈ మధ్యలో చూసుకుంటే మన అందరం చూస్తున్నాము, పిల్లర్స్ మీద వచ్చేసి పెయింటింగ్లు వేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్లు బాగుండాలి, యాక్సిడెంట్స్ కాకుండా ఉండాలి. ఒక ట్యాక్స్లు అనేది 30 to 40% ట్యాక్స్లు వచ్చేసి రోడ్ ట్యాక్స్లను తీసుకుంటున్నారు. ఎవ్రీథింగ్ రోడ్డు మీదకి వస్తే చలాన్లు వేస్తున్నారు, రాంగ్ రూట్ అని, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ అని, ఇవన్నీ వేస్తున్నారు. మరి ఈ ట్యాక్స్లన్నీ ఎక్కడికి పోతున్నాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ట్యాక్స్లు ఏ విధంగా తీసుకుంటున్నారో జనాలకు కూడా సురక్షితమైన రోడ్లను వేయాల్సిన బాధ్యత మీ ప్రభుత్వానికి ఉన్నది. మరి ఇవన్నీ వేయకుండా మీరు ఎంతసేపటికి పెయింటింగ్లు వేస్తుంటారు పిల్లర్స్ మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సుందరీకరణ చేయండి, ఎవరు వద్దనలేదు, కానీ మాకు సురక్షితమైన రోడ్లను వచ్చేసి ఫస్ట్ కల్పించిన తర్వాత మిగతా పనులకు వచ్చేసి మీరు పైసలు దానికి పెట్టాల్సిందిగా మేము ఫస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా వచ్చేసి ఈ రోజు పేపర్లు చూస్తుంటే తెలంగాణలో ముందుగా 10 స్థానాలలో చూసుకుంటే అది నెంబర్ 1గా ఉన్నది. ఇప్పుడు అంత యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం ఈ రోడ్స్ అన్నిటికి వచ్చే ట్యాక్స్లని ఏం చేస్తున్నాయి? ఎంతసేపటికి నన్ను కోస్తే కూడా పైసలు లేవు అంటాడు. మరి ఈ 200 కోట్లు అని చెప్పేసి మెస్సిని తీసుకొచ్చి అంటే మన దేశంలో లేరా? మన దేశంలో ఆటగాళ్ళు లేరా? ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ 200 కోట్లు ఖర్చు పెట్టాడు. లేకపోతే గ్లోబల్ సబ్మిట్ అని చెప్పేసి ఎక్కడి నుంచో తీసుకొస్తారు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రజలకి ఎందుకు రోడ్లు అనేది సురక్షితమైన రోడ్లు ఇవ్వలేకపోతున్నాడు? మీకు చేత కాకపోతే మీరు గద్దె దిగండి. మీరే ఒప్పుకుంటున్నారు నన్ను కోసిన డబ్బులు లేవు, చెప్పులు ఎత్తుకపోయేటట్టున్నారు, చూస్తున్నారు జనాలు అప్పు కోసం పోతే అని చెప్పేసి అంటున్నారు. సిగ్గుండాలి ఈ మాట మాట్లాడడానికి. ఒక సీఎంగా పదవిలో ఉండి నువ్వు ఈ మాట మాట్లాడడానికి. దయచేసి మేమందరం ఇది మన సమస్య, తెలంగాణ ప్రజల సమస్య. రోడ్లు అనేది ఖచ్చితంగా వేయాలి. మనం అడిగితే తప్ప వీళ్ళు వేసేటట్టు లేరు కాబట్టి మనం ఖచ్చితంగా నిలదీయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి మేము పిలుపునిస్తున్నాం. ఇక మీద ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా ప్రతి గల్లీలలో వచ్చేసి జిల్లాలలో కూడా వచ్చేసి ఈ పార్టీని 2K వాక్ను వచ్చేసి మేము ప్రతి దగ్గర పెడుతూనే ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇది ప్రజలారా, మన అన్న తమ్ములు అందరూ మన వాళ్ళే. మనం బాగుండాలి అంటే మన రోడ్లు బాగుండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బీసీల హక్కుల సాధన కోసం ఆర్ కృష్ణన్న నాయకత్వంలో బీసీల ఉద్యమం సుదీర్ఘకాలంగా తీవ్రంగా కొనసాగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి బాణాల అజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా బీసీలకు ఇంకా అన్యాయం జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే తరాల భవిష్యత్తు కోసం గత 50 సంవత్సరాలుగా బీసీలు పోరాడుతున్నారని, ఈ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కలిసి రావాలని ఆయన కోరారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు ప్రజలు పట్టం కట్టారని, రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు తగిన రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. అలాగే బీజేపీ పార్టీలోని బండి సంజయ్, రాజాసింగ్ వంటి నాయకులు బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తమ వంతు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ అడ్వకేట్లు బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి బీసీల సత్తా చాటాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో రిటైర్డ్ ఉద్యోగులకు 3 సంవత్సరాలు ఎక్స్పెన్షన్ ఇచ్చి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకుండా అన్యాయం చేశారని ఆరోపించారు. అలాగే గత 3 సంవత్సరాలుగా రిటైర్ అయిన ఉద్యోగులకు ప్రస్తుత ప్రభుత్వం కూడా బెనిఫిట్స్ ఇవ్వడం లేదని, ఈ కారణంగా సుమారు 50 మంది రిటైర్డ్ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్ కు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేపు జరగబోయే ఉద్యమానికి టైగర్ ఆర్ కృష్ణన్న నాయకత్వంలో డాక్టర్ అరుణ్ బాబు సలహాల మేరకు విద్యార్థులు, మేధావులు, బీసీలు అందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. అలా జరిగితే బీసీ రిజర్వేషన్లు సాధించుకుని రాబోయే తరాలకు బంగారు భవిష్యత్తు నిర్మించిన వారవుతారని ఆయన అన్నారు. రూపానికి వచ్చింది. దీనికి అన్ని పార్టీల సంఘాలే కానీ
మరి ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ముందుకు రావాలని వాళ్ళకి శిరస ఉంచి నేను నమస్కరిస్తున్నాను. అంతేకాదు ఇప్పుడు మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా బీసీలకు మంచి రిజల్ట్ వచ్చింది. అదే రాబోయే రోజుల్లో కూడా మనకి ఎట్లా అంటే జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా రిజర్వేషన్ కల్పించాలని ఈ కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా బీసీలందరూ ఒకతాటికి వచ్చి ఈరోజు మనవి చేయడం ఏమంటున్నారంటే మన బీజేపీ పార్టీలో ఉన్నటువంటి బండి సంజయ్ అన్న కానీ రాజసింగ్ అన్న కానీ కూడా బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మీ వంతు ముందుకు రావాలని శిరసొంచి నమస్కరిస్తా ఉన్నాను. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో మన రిజర్వేషన్ దక్కించుకోవడానికి అన్ని పార్టీలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే కానీ అన్ని కుల సంఘాలే కానీ ముందుకు రావాలని ప్రార్థిస్తున్నాం. దీంతో పాటుగా ఈ రోజు వచ్చిన రిజల్ట్సే కాకుండా గ్రామ పంచాయతీలో వచ్చిన రిజల్ట్స్ చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ముందర వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో కూడా బీసీలు అత్యధిక సంఖ్యలో గెలుస్తారని గెలిపించాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రేపు జరగబోయే హైకోర్టులో అందరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ అడ్వకేట్లు దయచేసి మన బీసీ అడ్వకేట్లు ఉన్నటువంటి బార్ కౌన్సిల్ అత్యధిక మెజార్టీతో గెలిపించి మన సత్తా చాటాలని నేను శిరసొంచి నమస్కరిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మనకేమంటే గత ప్రభుత్వము రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ కి వాళ్ళని 3 years ఎక్స్టెన్షన్ చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చేయకుండా ఎక్స్టెండ్ చేసిపోయినారు. కాకపోతే 3 సంవత్సరాల నుంచి రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ కి ఈ ప్రభుత్వము వాళ్ళ బెనిఫిట్స్ అంటే నెల నెల వాళ్ళు దాచుకున్నటువంటి శాలరీలో కటింగ్ అయ్యి ఉండే డబ్బులు వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ పిల్లల చదువుల కోసం కానీ ఏదో చిన్న ఇల్లు కట్టుకోవాలని ఎన్నో ఆశలతో ఉంటారు. 3 ఏళ్ల నుంచి ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవ్వరికి ఇవ్వట్లేదు. వాళ్ళు కొంతమంది రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఆత్మహత్య చేసుకుని దాదాపుగా 58 మంది చనిపోయారు ఇప్పటిదాకా. కనుక రేవంత్ రెడ్డి గారు మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఉసురు మీకు వద్దు, ఎంబడే రిటైర్డ్ బెనిఫిట్స్ అందరికి రాష్ట్ర వ్యాప్తంగా దాంట్లో బీసీలను అందరికీ మీరు ఎంబడే ఫండ్ రిలీజ్ చేయాలని మేము తెలియజేస్తున్నాం. రేపు జరగబోయేటటువంటి ఈ ఉద్యమానికి టైగర్ ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో, డాక్టర్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో మేధావులందరూ ముందుకు వస్తున్నారు, ఉధృతం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. అది ఒక ఈక్వేషన్ ప్రకారం ఒక ఎడ్యుకేటెడ్స్, ప్రొఫెసర్స్ అందరు ముందుకు వచ్చి ముందుకు సాగడానికి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ఉద్యమానికి ఒక మంచి రూపం వచ్చింది. ఇప్పుడు ఆ టైగర్ ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు కానీ సంఘాలే కానీ దయచేసి ఇది ఒక పెద్ద సువర్ణ అవకాశం. అన్నగారి ఆధ్వర్యం లోపల అరుణ్ బాబు గారి సలహాల మేరకు విద్యార్థులు, మేధావులు వస్తున్నారు. అన్న 50 ఏళ్ళ నుంచి చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు అందరికీ అన్న గురించి తెలుసు. దయచేసి ఈ అవకాశాన్ని మనము కొన్ని రాజకీయ పార్టీలు తప్పుదోవ పట్టేయడానికి కూడా చూస్తూ ఉంటాయి. జాగ్రత్తగా మనం ఈ రోజు అందరం ఒకతాటికి వచ్చినట్లయితే మన రిజర్వేషన్లు సాధించుకొని రాబోయే తరాల వరకు, రాబోయే బీసీలకు మనం మంచి బంగారు బాట వేసినట్లు పుట్టబోయే పిల్లలకు కూడా మనం ఒక సువర్ణ అవకాశం, పిల్లల భవిష్యత్తుకు మంచిగా ఉండాలంటే మనమంతా ఈ రోజు ఒకతాటికి రావాలని మనవి చేస్తున్నాం. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. జాగృతి జనబాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా కార్తల్, ఆమనగల్లు మండలాల్లో ఆమె పర్యటించారు. కార్తల్ మండలం సల్పాపూర్ గ్రామంలో బస చేసిన కవిత స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకే ప్రజల మధ్యకు వచ్చి సమస్యలను తెలుసుకునే ఉద్దేశంతో జనంబాట కార్యక్రమాన్ని చేపట్టామని ఆమె తెలిపారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు, మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం, పెన్షన్ల పెంపు వంటి హామీలు ఏమయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం ఆమనగల్లు మున్సిపాలిటీలో పర్యటించి కవిత అక్కడి డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే డంపింగ్ యార్డ్ ను తరలించాలని డిమాండ్ చేశారు. అలాగే జంగారెడ్డిపల్లి గ్రామంలో RRR భూబాధిత రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులు తమ భూ సమస్యలు, నష్టాలను ఆమె దృష్టికి తీసుకొచ్చారు. రైతుల హక్కుల కోసం తెలంగాణ జాగృతి ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందని కల్వకుంట్ల కవిత వారికి భరోసా ఇచ్చారు.
పరిస్థితులకు మురిసిపోవడం జరిగింది. కాబట్టి మాకు కొంతవరకు 6 సంవత్సరాల సంది ఇదే మాట 2 నెలల ఇప్పుడు మీరు కూడా ఫోన్ చేసి మాట్లాడినా కానీ 2 నెలలు ఎత్తేస్తాం అనేదే మాట్లాడతారు. 2 నెలల తర్వాత కథం ఇక మర్చిపోతారు. ధర్నా చేసి ఆడ గాంధమ్మ కాడ కూర్చున్నాం మేడం. కూర్చుంటే ఆడ ముందర ఉంటే ఆ సార్ ఏమన్నాడు, నేను దీపించే బాధ్యత నాదమ్మ, 2 నెలలు టైం లేదు, నెల 15 రోజులు టైం ఇరా అని అన్నారు. అని మళ్ళీ ఏం చేసి మంచిగా చూస్తలేదు, దవాఖానలో పోటీ ఉంటున్నాం మేడం. ఇక్కడ ఏది మంచిగా లేదు మేడం. ఈ వాసన 365 ఇళ్ళ మాట మాత్రం ఉంటుంది. జాతర ఉంటుంది. ఒకటే ఈగలు ఇంట్లో పత్తని 24 గంటలు వెళ్ళిపోయారు. మున్సిపాలిటీలో బీజేపీ మొదటిసారి ఆ బీజేపీ పాలక వర్గం అనేది ఇక్కడ తీసుకుని డంపింగ్ యార్డ్ కూడా కంపోస్ట్ యార్డ్ ఆ మున్సిపాలిటీకి సంబంధించిన వెహికల్స్ పార్కింగ్ కోసమని మాయమాటలు చెప్పి ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసారు. మేము మున్సిపాలిటీకి వెళ్ళి చైర్మన్ కలిసిన ఇక్కడ ఉన్న లోకల్ లీడర్ అక్బర్ అక్బర్ ఇదేను ఇది మున్సిపల్ ఏరియాకి వచ్చినాం. కరెక్ట్ ఇంటి మధ్యలో అన్ని ఇండ్లు ఉన్నాయి, మధ్యలో పెద్ద డంపింగ్ యార్డ్ పెట్టిరు మున్సిపాలిటీ వాళ్ళు. దాదాపు 6 సంవత్సరాలు అవుతుంది. ఈ 6 సంవత్సరాల నుంచి కూడా మరి ఇక్కడ నుండి తీసేయమని ఇక్కడ స్థానిక ప్రజలు అనేక సార్లు ధర్నాలు చేసినా, దరఖాస్తులు ఏం చేసినా పెడతా ఉన్నారు. విషవాయువులు ప్రజ్వరిల్లుతా ఉన్నాయి. గుట్టలు ప్లాస్టిక్ కనబడుతుంది. మీరు అట్లా మంట పెట్టిపోతే ఆ ప్లాస్టిక్ ఆ వాయువుతోని క్యాన్సర్లు వస్తాయి, రకరకాల రోగాలు వస్తాయి. ఆ మాత్రం కూడా శ్రద్ధ లేకుండా ప్రభుత్వం ఇది చేయడం కరెక్ట్ కాదు. కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, మీరు చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు, మీరు తప్పకుండా ఈ పని చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మేము జాగృతి నుండి అవసరమైతే ఇక్కడ ప్రజల పక్షాన హైకోర్టు దాకా కూడా పోతాం. పోయి డంప్ యార్డ్ని ఇక్కడ నుండి తొలగిస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. వెళ్ళిపోవాలని పెద్ద దున్నపోతం తెచ్చి వేసింది మేడం. పెద్ద పందిని కుక్కలని తెచ్చేసారు. ఇవన్నీ మనలు ఉన్నప్పుడు ఊరోళ్ళు ముందరకండి. జంగారెడ్డిపల్లి భూములు పోతుంది. ప్లస్ అలైన్మెంట్ పదే మారడం కరెక్ట్. శాటిలైట్ ఒకసారి చేసిన మార్చదు. ఫస్ట్ దానికే స్టక్ అయి ఉండాలి. అందుకే సెకండ్ సర్వే ఫైనల్ సర్వే చేసినా మళ్ళీ ఊరి దగ్గరికి వెళ్ళి మొదటి సర్వేలో ఇట్లా నష్టం గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ లోనే ఉంది. రైతులు ఆల్రెడీ యాక్సెప్ట్ చేసినారు. దానికి మొదటిసారి సర్వేది కేసీఆర్ గారు దానికి రైతులు మొత్తం బిల్కుల్ యాక్సెప్ట్ చేసినారు. చాలా మంది గవర్నమెంట్ ల్యాండ్ లో ఉంటుంటారు. తర్వాత సెకండ్ సార్ చేసినప్పుడు ఏమైందంటే ఎమ్మెల్యే గారు ఊరు పక్కన ఖానాపూర్. తర్వాత రేవంత్ రెడ్డి గారి వాళ్ళ చుట్టాలు అక్కడ మాడుగుల్లో అక్కడ చుట్టాలు ఉన్నారు. వాళ్ళ ల్యాండ్ కలుపుకొని వాళ్ళు కొంచెం ఎక్స్టెండ్ చేసినారు. ఇంకా రోడ్ని 150 కిలోమీటర్లు ఎక్స్టెండ్ చేసి దాన్ని రౌండ్ తీసుకొచ్చినారు. తర్వాత ఏమైంది, సెకండ్ సర్వే అది
తర్వాత ఏం చేసినారు? థర్డ్ సర్వేలా సెకండ్ సర్వేలా ఇట్లా ఎమ్మెల్యే గారు సందర్భం ఉన్నది. మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఆరోగ్యాలు పాడైపోతున్నాయని చెప్తున్నారు. పచ్చి బాలింతరాలు కూడా నిన్నగాక మొన్న మరి చనిపోయినట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ముఖ్యంగా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, మీరు శ్రద్ధ పెట్టండి, మీరు ఇక్కడికి రండి, అవసరమైతే వచ్చి చూడండి, చూసి ఇక్కడ ఉండేటటువంటి డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించండి. ఎందుకోసం అంటే అప్లికేషన్ ఇస్తే అధికారులు ఎంతసేపు కూడా మరి ఈ అప్లికేషన్ ఎందుకోసం ఇచ్చిరు మాకు చెప్పేటోళ్ళు ఎవరు లేరని మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇదివరకు మున్సిపల్ నుంచి 1,20,00,000 రూపాయలు మంజూరయ్యి ఒక 8 కిలోమీటర్ల దూరంలో జనావాసాలు లేని దగ్గర స్థలం ఇచ్చినా కూడా అక్కడికి డంపింగ్ యార్డ్ తరలించకుండా ఇక్కడనే కొనసాగించడం అన్నది అమానుషం. అందరూ పేద ప్రజలు ఉన్నారు. దాదాపు మేము 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చినాం. ప్రతి ఒక్క ఇల్లు కూడా చిన్న ఇల్లు, పేదవాళ్ళ ఇల్లు. అదేవిధంగా 1994లో ఇచ్చినటువంటి ప్లాట్లు మొత్తం గుట్టలలో ఇచ్చారు పేదవాళ్ళకి. ఆ గుట్టలు కొట్టుకోలేక కూడా మరి ఆ చుట్టుపక్కలనే నివసిస్తున్నారు తప్పితే చాలా ఇబ్బందులలో ఉన్నారు ఇక్కడ ప్రజలు. మరి ఇక్కడ నుంచి కూడా పొమ్మన లేకుండా పొగబెట్టిన విధానంగా నడుస్తున్నది ఈ కథ తప్పితే ఏది ప్రజల కోసం జరుగుతలేదు. ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారికి మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు తక్షణమే ఇక్కడికి రండి, విజిట్ చేయండి, మున్సిపల్ కమిషనర్ పిలిపించుకోండి. ప్రభుత్వం మీదే ఉన్నది. మీ ముఖ్యమంత్రి చెత్త శాఖ మంత్రి కూడా ఉన్నాడు. మరి ఆ చెత్త శాఖ మంత్రి గారిని తొందరగా ఆయన మేల్కొనేటట్టు చేయండి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మీరు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తారా, కమాండ్ చేస్తారా, వీడికి తీసుకొస్తారా, హెలికాప్టర్లు చూపిస్తారా, చేయండి. ఇక్కడ నుంచి మాత్రం డంప్ యార్డ్ తీసేయండి. మీకు కొంత సమయం ఇస్తాం. మా యాత్ర ఫిబ్రవరిలో అయిపోతుంది. ఆ ఫిబ్రవరి అయ్యేదాకా చూస్తాం. లేదంటే మేమే వచ్చి ఇక్కడ డంప్ యార్డ్ ఆక్యుపై చేసుకొని ఇంటికి చెత్త తీసేస్తాం. ఇది మున్సిపల్ జాగా. ఈ మున్సిపల్లో కంపోస్ట్ పెడతామని చెప్పిండు. అది ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా పెడతామని చెప్పిండు. కనీసం ఇక్కడ వేసిన చెత్తను ఏమాత్రం కూడా మరి పర్యావరణం మీద. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని న్యామత్ నగర్ లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ కుటుంబ సభ్యులు ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించగానే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే ఇంటి నుంచి బయటకు పరిగెత్తడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊరట కలిగించే విషయం. స్థానికుల సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో ఇంట్లో ఉన్న వంట సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. ज्यादा डैमेज नहीं हुआ, थोड़ा सा फटका हो जाएगा वो डर फटा तो निकलेगा। అది కాలేజ్ అతను उसका खिड़की रहने से ज्यादा थोड़ा इन लोगों को बता के रखना। एटलीस्ट कच्चा भूनता हुआ रहता ना, ऐसा पानी मिला के ढाबे को
నేను కొలిమి కొడతాం కదా ఎర్రగా అంత ఎర్రగా అంత బ్లాస్ట్ కదా టెన్షన్ లేకుండా రెగ్యులర్ పని చేసేది కొంచెం మంట వస్తుంది, కొంచెం ధైర్యం చేసి ముందుకు పోవాలి అంతే. పెద్ద విషయం అయితే రెగ్యులర్ రానే ఉండే నేను పోయి పని చేసి ఎవ్రీబడే టర్న్ సబ్కు పోతే बुझा दिए तेरा घर बोल रहे हैं मैं भी पारगे में था इस्माइल बोल रहा है अब्दुल नादी नियामत नगर और खाना पका सालन पका प्याज तल रहे थे, उसमें आँच हो के गैस सिलेंडर फुट गया को तो सॉरी से ठीक है, थोड़ा बहुत नुकसान हुआ था, घर का जो भी है उसका नुकसान हो गया थोड़ा बहुत। ఎవరికైతే ఏం ప్రాబ్లం కాలేదు, कुछ भी ना हुआ किसी को। ఎట్లా అంటుకున్నారు? సడన్ అది వంట చేస్తుంటే అనుకున్నారు. ఏమన్నా నష్టం ఎంత అయింటుంది? మేబీ నష్టం అయిండొచ్చు 40-50 వరకు. ఫైర్ ఇంజిన్ వచ్చేసరికి మంటలు ఫైర్ ఇంజిన్ వచ్చే ఆపింది. అప్పటి వరకు వంటలు నడుస్తుంటే వచ్చి కూడా ఆపింది. అప్పటి వరకు ట్రై మనం చేసినాము, దాని తర్వాత వాళ్ళు కూడా ఇది చేసినాము. మాది న్యామత్ నగర్. అబ్దుల్ అనే వ్యక్తి మా ఇంటి పక్కనే ఉంటాడు. కాకపోతే వాళ్ళు ఏం చేసిరంటే వంట చేయనీకే పొయ్యి మీద ఒకటి ఉల్లిగడ్డ కోసి దాని మీద వేసిరంట. నూనె వేసి కొద్దిగా కాల్చేటికల్లా అది మంట ఎక్కువైంది. మంట ఎక్కువ అయ్యేటికల్లా వీళ్ళు ఏం చేసిరంటే కొద్ది నీళ్లు చల్లే ప్రయత్నం చేసిర్రు. నీళ్లు చల్లే ప్రయత్నం చేసే లోపల అది బక్కుమని సిలిండర్ పట్టుకున్నది. సిలిండర్ పట్టుకునేటికల్లా వీళ్ళు ఏం చేసిరంటే మళ్ళీ బయటకు వచ్చారు. బయటకు వచ్చి మళ్ళీ మన నీళ్ళు అది ఇది చల్లదామంట అని చూసిర్రు. ఇంకా ఎక్కువైంది. ఎక్కువ అయ్యేకల్లా లోపల మొత్తము పొగ మొత్తం కమ్ముకునే లోపల ఏం చేసిరంటే ఫైర్ని పిలిచారు. ఫైర్ని పిలిచేకల్లా ఫైర్ వాళ్ళు వచ్చి కొద్ది వాటర్ చేసి మొత్తం ఆర్పే ప్రయత్నం చేసిర్రు. ఆర్పేరు గిట్టంగా. కాకపోతే కొద్దిగా ప్లాట్ఫామ్ అనేది లోపల కొద్దిగా డ్యామేజ్ అయిపోయింది. ఆ డ్యామేజ్ బాగానే ఎవరికి ఏం కాలేదు. అది అంటుకునే లోపలనే అందరూ బయటకు వచ్చేసారు. ఎవరికి ఏం కాలేదు, కానీ కొద్ది ప్లాట్ఫామ్ మొత్తం బ్లాక్ అయిపోయింది, కాలిపోయింది. ఎక్కువ సామాన్లు గిట్ట అంటుకున్నది. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబితా ఇంద్రారెడ్డి కాలనీలో ఉన్న సమస్యలపై పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కాలనీ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కాలనీ వాసులకు భరోసా ఇవ్వడం జరిగింది. డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు వంటి సమస్యలపై త్వరితగతిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ టీఆర్ఎస్ నాయకులు, కాలనీ వాసులు, మాజీ కార్పొరేటర్లు మరియు కాలనీ వాసులు అసోసియేషన్ సభ్యులు, వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సత్యనారాయణచారి, వైస్ ప్రెసిడెంట్ జానారెడ్డి, సెక్రటరీ ప్రసాద్, ట్రెజరర్ జవారి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆలిటి భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హలో హలో మేడం గారు, అమ్మ పెద్దలకు రాఘవేంద్ర కాలకి మేడం వచ్చినందుకు కృతజ్ఞతలు.
మా కాలనీ సమస్యలు తెలుసుకోవడానికి మేము స్పెషల్గా వెళ్ళి మేడం ఇన్వైట్ చేయడం జరిగింది. ఆమె వచ్చి మా కాలనీ గల్లీ తిరిగి ప్రతి కాలనీకి ఏ ప్రాబ్లం తెలుసుకున్నది. మెయిన్ రోడ్లో ట్రాన్స్ఫారం గురించి తెలుసుకున్నది. బయట రెయిన్ వాటర్ కాలనీకి వచ్చి జామ్ అవుతుందని తెలుసుకున్నది. మేము వాటర్ లైన్, డ్రైనేజ్ లైన్, మెయిన్ లైన్ కావాలని చెప్పాము. మేడం స్పందించి మేము సక్సెస్ చేస్తామని చెప్పింది. ఒక 2 months టైం ఇవ్వండి అన్నది. ప్రతి గల్లీ తిరిగింది. స్ట్రీట్ లైట్స్ కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ లైన్ కానీ అన్నిటికీ తెలుసుకుని స్పందించి మంచి సమాధానం చెప్పారు. 2 నెలల్లో మీకు క్లియర్ చేస్తానికి మాట ఇచ్చారు. దానికి మేము సంతోషపడుతున్నాం. మా కాలనీకి వచ్చి బాగా సంతోషం వచ్చినందుకు ఉదాహరణ తెలియజేస్తున్నాం. ముఖ్యమైన సమస్యలు ఏమేమి ఉన్నాయి? డ్రైనేజ్ లైన్ ఒకటి, వాటర్ లైను, పెద్ద డయా కోసం సీసీ రోడ్డు, ట్రాన్స్ఫార్మరు, రెయిన్ వాటర్ వచ్చి కాలనీ రోడ్డు మీద నిలుస్తున్నాయి. బండ్లు రావడానికి ప్రాబ్లం అవుతున్నది. కుక్కల బెడద, వచ్చిన పోయేటోళ్ళు వెంబడి తిరుగుతున్నాయి. దాని గురించి తెలుసుకున్నది, స్పందించి మాకు చేస్తానని మాట ఇచ్చింది. గత 2-3 సంవత్సరాల నుంచి అట్లా ఉన్నది. కాకపోతే ఎవరు పట్టించుకోలేదు. తర్వాత మేమే భరించలేక మేడం దగ్గరికి వెళ్ళి కలిసినాము. మేడం స్పందించి మీరు చేసి పెట్టా అని చెప్పారు. సత్యనారాయణ చారి, కాలనీ ప్రెసిడెంట్, రాఘవేంద్ర వెల్ఫేర్ అసోసియేషన్. కాలనీలో ఉన్న సమస్యలపై గత 2-3 వారాల క్రితము మేము పర్సనల్గా మేడం నుండి కలవడం జరిగింది. ఆమె అన్న మాట ప్రకారంగా కాలనీకి విజిట్ చేస్తాను ఆ రోజు హామీ ఇచ్చింది. హామీ ప్రకారమే ఈరోజు వచ్చి కాలనీ ప్రతి గల్లీ తిరిగి సమస్యలను తెలుసుకుంది. మాకు ముఖ్యమైనవి ఈ డ్రైనేజు, వాటర్ స్టోరేజ్ ఉండడం వల్ల దోమలు, దానివల్ల మలేరియా, ఫీవర్, పిల్లలకు ఇష్యూస్ ఉన్నాయి రకరకాలుగా. ఈ రోజులలో హెల్త్ ఇష్యూస్ చాలా సఫర్ అవుతున్నాము. దానికి తోడు వాటరు, సీసీ రోడ్లు లేవు, మన ఇదేమంటారు ట్రాన్స్ఫారము, బస్సు మళ్ళా రావాలన్నా ఒకటే లైన్, రోడ్ అంతా చిన్నగా అయిపోయింది. అమ్మ ఇది సమస్య అని అంటే ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాను నేను. ఇది ఇదివరకే నా దగ్గర దృష్టికి తేవాల్సింది, ఇది తెలియని వల్ల అయినా కూడా నేను మీకు మాటిస్తున్నాను. ఈరోజు ఖచ్చితంగా 40 రోజుల్లో లేదంటే 2 నెలల్లో కంపల్సరీ దీన్ని చేస్తాను. రోడ్డుకి ఇంత దగ్గర ఉంది, కాలనీ ఎందుకు డెవలప్మెంట్కి నోచుకోలేదో అని మేడమే కొంచెం చిన్న చూపు అయిపోయింది మేడంకి. అయినా కూడా ఏది జరిగిందో జరిగింది. అది అధికారి వల్లనా లేకుంటే ఎవరి నిర్లక్ష్యమో కానీ జరిగిపోయింది. కానీ ఇక్కడ నుంచి అయినా దృష్టి పెట్టి కంపల్సరీ సక్సెస్ చేస్తా అని చెప్పింది. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి మీ కాలనీలో? 110 అంటే దగ్గర ఇప్పుడు 500-600 ఓట్లు ఉంటాయి మనకి. కానీ మరి అభివృద్ధి ఇంకా జరగలేదు అంటున్నారా? మరి అభివృద్ధికి నోచుకోలేకపోయింది కాలనీ. ఎప్పుడో వెంచర్ చేసినప్పుడు, రోడ్ వేసినప్పుడే జరిగింది కానీ దాని తర్వాతకి మళ్ళీ కంటిన్యూగా దాని డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు స్టార్టింగ్ రోడ్ వేసినప్పుడు కానీ, వాటర్ పైన వేసినప్పుడు కూడా కానీ అప్పుడు మా అంటే 5-10 గడపలే ఉంటాయి. ఇప్పుడు అవి 150 అయిపోయేసరికి రోడ్డు చిన్నగా అయిపోయింది, వాటర్ సరిపోతలేదు, వచ్చినదంతా ఎగ్జిట్ అవుతలేదు, వాటర్ బయటకు వెళ్ళి వచ్చింది, డ్రైనేజ్ చిన్నగా అయింది. వాళ్ళు ఎస్టిమేషన్ చిన్నగా ఉండే 10-15 కుటుంబాలకు ఉండే, ఇప్పుడు అవి 100 కుటుంబాలు అయిపోయేసరికి అది ఎక్కడ పోవాలన్నా అర్థమైపోతలేదు. దాన్ని కూడా ప్రాపర్గా ప్లానింగ్ లేకుండా అయిపోయింది. కార్పొరేటర్ కలిసారా? మరి కార్పొరేటర్ గతంలో మేము నోటీస్ చేసినాము, కనీసం గణేషన్కి వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టన్నా కొట్టలేని బిజీలో ఉండే. ఇప్పుడు మేమే మా స్వతంత్రంగా మేమే ఒక ఆర్గనైజేషన్ చేసి దాన్ని బ్యాంక్ అకౌంట్ చేసి సిస్టమేటిక్గా ప్లాన్ చేసి ఎవ్వరు మనకు కాదు, మన ఇల్లు మనమే దిద్దుకోవాలన్న విధంగా మేమే దాన్ని ముందుకు తీసుకెళ్ళినాం. భరత్ కుమార్. మహేశ్వరం నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రశాంత్ హిల్స్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, సమానత్వం, సామాజిక న్యాయం అనే మూల్యాలతో గత 141 సంవత్సరాలుగా దేశానికి సేవలందిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీని అని అన్నారు. దేశ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ పాలనలో సాధ్యమైందని ఆమె స్పష్టం చేశారు. అదేవిధంగా జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించడం, దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన మహనీయులను అవమానించడమేనని ఆమె తీవ్రంగా విమర్శించారు. స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మహేశ్వరం, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ బీజాపూర్ హైవేపై రోడ్డు దాటుతున్న సమయంలో సాయిలమ్మ 45 అనే మహిళపై రెడీమిక్స్ సిమెంట్ ట్యాంకర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన రెడీమిక్స్ సిమెంట్ ట్యాంకర్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మహేశ్వరం నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ పరిధిలో బడంగ్పేట్ డివిజన్ లో సాయి బాలాజీ కాలనీలో జరిగిన శ్రీ 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 అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి గారు, నాయకులు రాళ్లగూడెం శ్రీనివాసరెడ్డి, గిరి ముదిరాజ్, చిన్నరావుల రవికుమార్ తదితరులు. జాతీయ ఉద్యమంలో కాంగ్రెస్ కీలక పాత్ర. కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి ఘనంగా 140వ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. బ్రిటిష్ రాజుల పాలనను చర్మగీతం పాడి ప్రజాస్వామ్యం తెచ్చిందే హస్తం. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి అన్నారు. 140వ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాలపూర్ చౌరస్తా, ఆర్కేపురం, సరూర్ నగర్ ప్రాంతాల్లో పార్టీ శ్రేణులతో కలిసి త్రివర్ణ పథకాన్ని కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, ఉద్యోగాలు, వ్యాపారాలు, రాజకీయ రంగాల్లో ఈ భారతీయులకు ఎలాంటి అవకాశాలు లేకుండా బ్రిటిష్లు, రాజులు, నిజాం నవాబులు పాలన సాగించారని గుర్తు చేశారు. తుపాకులు హింసా మార్గాన్ని కాకుండా అహింసా సిద్ధాంతంతో స్వాతంత్రం సాధించాలని నాటి కాంగ్రెస్ నాయకులు ఉద్యమించారని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రజాస్వామ్యాన్ని దేశానికి అందించిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందని, రాష్ట్రం మరియు దేశంలో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించినవి కాంగ్రెస్ ప్రభుత్వాలేనని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం కుట్రలు చేస్తుందని ఆయన విమర్శించారు. బీదలు, బడుగు, బలహీన వర్గాలకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ద్వారా సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాల నేతలు పాల్గొన్నారు. దాంట్లో ఎవరికి కూడా ఇండియన్స్ కు పాత్ర ఇయ్యలే, వీళ్ళందరికీ గౌరవం కూడా ఇయ్యలే, వాకు స్వాతంత్రం ఇయ్యలే, మాట్లాడే హక్కు కూడా లేకుండే, ప్రజాస్వామ్య పాలననే లేకుండే. అయితే వీళ్ళకు, భారతీయులకు ఈ ప్రభుత్వాలలో స్థానం కల్పిస్తేనే న్యాయం జరుగుతుంది, అది పోరాటం ద్వారానే వీలుపడుతుంది. కాంగ్రెస్ పార్టీ పెట్టి మనం అది సాధిద్దామని పార్టీ పెట్టడం జరిగింది. కనీస గౌరవం ఇవ్వమంటే కూడా ఇయ్యలే, కొంత ప్రభుత్వంలో పాత్ర ఇవ్వమంటే ఇయ్యలే. అప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు వద్దు, ఈ రాజుల పాలన వద్దు, ఈ డిక్టేటర్షిప్ వద్దు, ఇది మనం ఉద్యమాల ద్వారానే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ మామూలుగా అడగటం మొదలుపెట్టింది. అడుగుట్లో ఫెయిల్ అయిన తర్వాత ఉద్యమాలు చేయటము, వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి, మనం తుపాకుల ద్వారానే సాధ్యం అని కొందరు మాట్లాడితే, కాదు అహింసా సిద్ధాంతం ద్వారానే మన కాంగ్రెస్ సిద్ధాంతం ఉండాలి, అన్ని కులాలకు, మతాలకు సమాన గౌరవం ఉండాలి, అది ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డోళ్ళే మనల్ని ఏలాలే తప్ప ఈ బ్రిటిష్ వాళ్ళు, ఈ రాజులు కాదు అని అప్పుడు ఉద్యమం చేపట్టి క్విట్ ఇండియా మూవ్మెంట్ తేవటం కానీ, సహాయ నిరాకరణ ఉద్యమం చేయటం కానీ, బ్రిటిష్ వాళ్ళను, భారతదేశంలో అందరినీ ఒకతాటిపై కాంగ్రెస్ పార్టీ కిందికి తీసుకొచ్చి వాళ్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడానికి గాంధీ మహాత్ముడు కొత్త సిద్ధాంతాన్ని, వాడి దగ్గర తుపాకు ఉంది, మన దగ్గర తుపాకు లేదు కనుక మనం తుపాకుతో అని కొట్లాడలేము, మన దగ్గర లేదు కనుక అహింసా పద్ధతి ద్వారానే మనం సాధిద్దామని ఉద్యమాలు చేపట్టి బ్రిటిష్ వాళ్ళు పారిపోయేటట్టుగా చేయటము, రాజుల పాలన అంతం చేయటము, తర్వాత ప్రజాస్వామ్య పాలన తీసుకురావటము, మన ద్వారానే ఎన్నుకోబడ్డోళ్ళే మనను పాలించాలనేది పథకాలు తేవటము, తర్వాత ఇండస్ట్రియలైజేషన్ చేయటము, అభివృద్ధి చేయటము, డ్యాములు కట్టడము, సంక్షేమ పథకాలు తీసుకురావటము, అట్టడుగు వర్గాల వాళ్లకు రిజర్వేషన్లు ఇవ్వటము, ఇదంతా కూడా ఒక ఉద్యమ రూపంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఈ సమాజ నిర్మాణం కొరకు, తర్వాత అన్ని రంగాలలో మనం అభివృద్ధి చెందాలనేది ఒక ఇండస్ట్రియలైజేషన్ పాలసీని తేవటం కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు తేవటం కానీ, అన్ని రకాల అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసి ముందుకు తీసుకుపోయిన సంగతి మీకు అందరికీ తెలుసు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాలంపేట్ కేంద్రంగా ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయాలి, బీజేపీ డిమాండ్. హైదరాబాద్ పీపుల్ ప్లాజా వద్ద ఆప్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2K రన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీల ఉద్యమం సుదీర్ఘకాలంగా తీవ్రంగా కొనసాగుతుందని బీసీ సంక్షేమ సంఘం. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా కార్తల్, ఆమనగల్లు మండలాల్లో ఆమె పర్యటించారు.